మీరు చూస్తున్నది సిటీ స్కాన్ పారానాజల్ సైనసెస్. సిటీ స్కాన్ అనగా కంప్యూటర్ సహాయంతో తీసిన ఎక్స్రే అయితే జస్ట్ ఒక్క సెకండ్ ఒక్క షాట్ తీస్తుంది. సిటీ స్కాన్ అయితే డిఫరెంట్ సిరీస్ తీస్తుంది. ముందు నుంచి మనం వెనక భాగం లోపలికి వెళుతూ మనిషి యొక్క ముఖంలో 4 రకాల సైనస్లు, లెఫ్ట్ సైడ్ 4, రైట్ సైడ్ 4 సైనస్లు ఉంటాయి. ఇది మీరు చూస్తున్నది రైట్ సైడ్ ముక్కులో కండరం ఒకటి, దాన్ని ఇన్ఫీరియర్ టర్బినేట్ అంటారు. ఇది రైట్ మ్యాక్సిలరీ సైనస్ ఖాళీగా ఉంది, బ్లాక్గా ఉంది అంటే లోపల గాలి ఉన్నది. ఇటువైపు చూడండి, లెఫ్ట్ సైడ్ నేసల్ క్యావిటీ మొత్తం చీము గడ్డలతో నిండిపోయి ఉన్నది. వాటిని సైనసైటిస్ లేక పాలిపోసిస్, సైనోనేసల్ పాలిపోసిస్ అంటారు. ఈ లెఫ్ట్ సైనస్ మళ్ళీ నిండి ఉన్నది. సో దిస్ ఈజ్ ఆల్సో వాట్ యు కాల్ సైనసైటిస్. ఈ ఫ్రంటల్ అంటారండి, లెఫ్ట్ సైడ్ ఫ్రంటల్ సైనస్ చూడండి నిండిపోయింది. అండ్ సైమల్టేనియస్లీ రైట్ సైడ్ ఒక సెక్షన్లో మనకి ఎక్స్రే అయితే మనకు అంత క్లియర్గా చూపించదు, రైట్ సైడ్ కూడా నిండి ఉంది ఒక భాగంలో. ఇవి న్యూమటైజ్ టర్బినేట్స్ అంటారు, ఈ మ్యాక్సిలరీ సైనస్ అంటారు. సో ఇదంతా నిండిపోయి ఉన్నది. సో దీన్ని మనం ఇవాళ సర్జరీ చేసి పేషెంట్కి రిలీఫ్ దొరికేలాగా చేయడం అన్నది మన గోల్. వీటిని స్ఫీనాయిడ్ సైనసెస్ అంటారు. ఇవి కూడా పూర్తిగా నిండి ఉన్నాయి. మీరు చూస్తున్నది జనరల్ అనెస్థీసియా. పేషెంట్ ఊపిరితిత్తులకి ఒక చిన్న ఎండోట్రాకియల్ ట్యూబ్ అంటారు, ఒక ట్యూబ్ వేసి ఆ ట్యూబ్ని వెంటిలేటర్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల పేషెంట్కి సోయ అనేది ఉండదు. పేషెంట్కి ఆపరేషన్ టైంలో నొప్పి కానీ ఎటువంటి ఇబ్బంది కానీ ఉండదు. ముందుగా డయాగ్నోస్టిక్ నేసల్ ఎండోస్కోపీ అని చేయడం జరుగుతుంది. దాని తర్వాత ముక్కులో బ్లీడింగ్ ఎక్కువ జరగకుండా నేసల్ డీకంజెషన్ అంటారు. సో ఈ దూదిలో ఒక రకమైన అడ్రినలిన్, సైలోకేన్ అనే మందు పెట్టి డీకంజెషన్ చేయబడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ సైనస్ ఎండోస్కోపిక్ సర్జరీ అనేది మనం డిబ్రైడర్ అనే ఇన్స్ట్రుమెంట్ సాయంతో మనం చేస్తాము. డిబ్రైడర్ అనే ఇన్స్ట్రుమెంట్ ఇట్ ఈజ్ ఏ రీసెంట్ టెక్నాలజీ. ఆటోమేటిక్ బ్లేడ్ ఉంటుంది, అందులో ఈ డిబ్రైడర్ ఒకవైపు నుంచి వాటర్ ఇరిగేట్ చేస్తూ రెండో వైపు నుంచి సక్ చేస్తుంది. కట్ చేసిన పీసెస్ అన్నీ ముక్కులో సైనస్ ఉండగా, సైనస్ అనే వ్యాధి ఉన్న సైనోనేసల్ పాలిప్స్ అంటారు. పాలిప్స్ అంటే ద్రాక్ష పళ్ళలాగా ముక్కు లోపల గడ్డలు వస్తాయి సైనస్లో, ముక్కులో. సో వాటిని సులభంగా తీయడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ చాలా ఉపయోగపడుతుంది. సో దీనిని డిబ్రైడర్ అంటారు. డిబ్రైడర్ సహాయంతో ఈ సర్జరీని చాలా సులభంగా చేయొచ్చు. ఈ సర్జరీని ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటారు. ఈ సర్జరీని పైన నుంచి ముక్కుని కోయాల్సిన అవసరం ఏమీ ఉండదు. చాలామంది అడుగుతుంటారు. ముక్కులో ఎండోస్కోప్ పెట్టి టీవీలో చూస్తూ ఈ ముక్కులో ఉన్న ఈ అనవసరమైన ఎక్సెస్ కండరాల్ని, పాలిప్స్ అంటే ఈ గడ్డలు వచ్చిన వాటిల్ని ఈ డిబ్రైడర్ సహాయంతో మనము తొలగించవచ్చు.
ఈ సైనస్లో నుంచి తీయబడిన మటీరియల్ని నాసల్ పాలిప్ అంటారు, సైనస్ పాలిప్ అంటారు. సో ఈ పాలిప్ని హిస్టోపాథాలజికల్ ఎగ్జామినేషన్కి పంపించబడుతుంది, అనగా మైక్రోస్కోప్ ద్వారా దాన్ని పరిశీలిస్తారు. వెల్కమ్ టు మెడ్ టాక్స్ విత్ డాక్టర్ మోయిన్.